మొన్న ఏమన్నాడు? హరీష్ రావు రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయి అన్నాడు. నువ్వు దుంకుతావా వాగులా అన్నాడు. ఇప్పుడు ఏ ఊరికి వస్తాడో రమ్మని మానకొండూరులో ఏ ఊరికి వస్తావో రా బిడ్డ. ఒక్క ఊర్లోనన్నా రైతు రుణమాఫీ అయిందేమో అడుగుదాం కసిరి కాడ కోసం. అయినాదే ఏ ఊర్లోనన్నా మొత్తం అయినాదే ఏ ఊర్లోనన్నా. మరి ఏం మాట్లాడుతుండు? రుణమాఫీ అయిపోయిందట, అయిపోయింది, హరీష్ రావు రాజీనామా చేయాలి. ఇప్పుడు ఎవరు చేయాలి రాజీనామా? ఎవరు చేయాలి? ఎన్ని వాయిదాలు పెట్టరే? ఆ రోజు ప్రతిపక్షంలో ఓట్ల ముందు ఏమన్నాడు? డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తా, ఒక్కసారే రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9, 2023 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు. చెయ్యలే. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అడిగింది. పార్లమెంట్ ఎన్నికల ముందు నిలదీసినాం. ఏం సంగతి బిడ్డ అని గట్టిగా అడిగినాం. అడిగితే ఏమన్నాడు? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు, వేములాడ రాజన్న మీద ఒట్టు, భద్రాచలం రాముల వారి మీద ఒట్టు, మెదక్ చర్చి మీద ఒట్టు, సమ్మక్క సారక్క మీద ఒట్టు, ఏమో ఓట్ల మీద ఒట్టు పెట్టిండి. ఏం చెప్పిండు? 15 ఆగస్టు నాటికి 100% రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే దేవుడు మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నాడంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి. ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రిని చూసినాం కానీ దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాకు అయ్యగారు చెప్పిండు, పాలకుడే పాపం చేస్తే రాజ్యానికి అరిష్టమవుతుంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి దేవుణ్ణి మోసం చేసిండు. యాడమా ప్రజలకు ఇబ్బంది అయిద్దో అని నేను దేవుని దగ్గరికి పోయినా, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా. దేవుడా, ఈ రేవంత్ రెడ్డి నీ మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు, ఈ పాపాత్ముని క్షమించు, మా తెలంగాణ ప్రజల్ని కాపాడమని దేవుని దగ్గర పోయినాడు. ఇలా తప్పున్నాదే? మోసం చేసిందా లేదా? మరి రాజు మోసం చేస్తే రాజ్యానికి అరిష్టం అవుతుందా కాదా? గది కావద్దని పాపాత్ముని క్షమించు, నా ప్రజల్ని కాపాడని నేను లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోయినా. పోతే నా మీద కేసు పెట్టింది. నేను చేసిన తప్పేంది? తప్పు చేసిన రేవంత్ రెడ్డిని క్షమించు దేవుడా అని చెప్పిన నేను. ప్రజల్ని కాపాడు దేవుడా అంటే నా మీద కేసు పెట్టింది. అది పోతే ఇవో ఇది రేవంత్ రెడ్డి తీరు. పోని 15 ఆగస్టుకి ఎగబెట్టిండు. మళ్ళా ఎంబడబడ్డా. పడితే ఏమన్నాడు? దసరా పండుగకు చేస్తా అన్నారు. అన్నారా లేదా? ఏ దసరాకు పడితే మొత్తం చేస్తామన్నారు. అయినా అదే దసరాకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక మాట అన్నారు. మళ్ళీ గట్టిగా అడిగితే డిసెంబర్ 9, 2024 వరకు సోనియా గాంధీ బర్త్డే ఉంటుంది, ఆ రోజు వరకు మొత్తం చేస్తాము అన్నారు. అంటే డిసెంబర్ 9, 2023 నాటి నుంచి 15 ఆగస్టు పోయింది, దసరా పండుగ పోయింది, 2024 డిసెంబర్ 9కి వచ్చింది. మరి ఇప్పుడు 2024 డిసెంబర్ 9 కన్నా చేస్తారేమో అని నేను అనుకున్నా. ఇవాళ పొద్దుగాల పేపర్లో చూస్తే డిసెంబర్ 9, 2024 వరకు ఒక 3 లక్షల మందికి చేస్తాం, 2500 చేస్తామంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త వాయిదా వస్తుంది. ఇప్పుడు ఇంకొక వాయిదా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో మరిగా. ఇవి కూడా ఈ మాత్రం ఎందుకు పడ్డాయి? బీఆర్ఎస్ పార్టీ పోరాడింది కనుక, బీఆర్ఎస్ పార్టీ గల్లబట్టి నిన్ను నిలదీసింది కనుక ఇంతనన్నా అయిందా లేదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇగో ఇది కాంగ్రెస్ పాలన.